సో చాలా మందికి ఏమిటంటే ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటే లైక్ 50 ఇయర్స్ 45 ఇయర్స్ వాళ్ళకి మెనోపాజ్ అనేది రీచ్ అవుతారు. అసలు మెనోపాజ్ అంటే ఏమిటి అంటే ఎవరికైతే బ్లీడింగ్ ఒక 1 ఇయర్ బ్లీడింగ్ లేకుండా బ్లీడింగ్ ఫ్రీ పీరియడ్ ఉన్నారో వాళ్ళు మెనోపాజ్ రీచ్ అయినట్టు. సో దాని ముందున్న ఏజ్ గ్రూప్ అందరూ కూడా పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పి అంటాం. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి రావటం వల్ల బ్లీడింగ్ సమస్యలు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటారు. లైక్ పీరియడ్స్ ముందుకి వచ్చేయటం, లేదంటే బ్లీడింగ్ హెవీగా అవటం, లేదంటే ఈ బ్లీడింగ్ ఆగిపోయి ఒక 3-4 మంత్స్ బ్లీడింగ్ రాకుండా దాని తర్వాత ఒక్కసారిగా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవ్వటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. సో అలా చూసినప్పుడు అసలు ఏది మీకు నార్మల్, ఏది మీకు అబ్నార్మల్ అనేది తెలియాలి. సో నార్మల్ బ్లీడింగ్ అనేది లైక్ 2 days నుంచి 7 days వరకు అవుతుంది. సో సైకిల్ అనేది కూడా మీకు తెలియాలి. లైక్ 21 days నుంచి 35 days వరకు అయ్యేదాన్ని నార్మల్ సైకిల్ అంటాం. అంటే మెన్సెస్ అనేది ఎవ్రీ 22 days కి ఎవ్రీ 22 days కి వచ్చినా అది అనేది నార్మల్ థింగ్. బట్ అది హెవీగా అవుతుందా లేదా అనేది మెయిన్ మీరు చూసుకోవాలి. లైక్ ఎక్కువ రిపీటెడ్ గా మాటికి ప్యాడ్స్ చేంజ్ చేయటం అని, క్లాట్స్ పడటం అని, ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అది అబ్నార్మల్ బ్లీడింగ్ అని చెప్పి అర్థం. సో నెక్స్ట్ డిస్మెనోరియా అంటాం. అంటే పెయిన్ డ్యూరింగ్ మెన్సెస్ అనేది ఇనీషియల్ గా చాలా మందికి ఉంటుంది. లైక్ పెద్ద మనిషి అయినప్పటి నుంచి కూడా చాలా మందికి పెయిన్ఫుల్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. సో మీకు మీ యొక్క వర్క్ అనేది, యాక్టివిటీ అనేది స్టాప్ అయినా, అలాంటి సివియర్ పెయిన్ వచ్చినా, ఇలాంటి సమయంలో మీరు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.